అంటే నమస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రీ బస్ పథకం పెట్టారు. ఇది మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? చాలా యూజ్ఫుల్గా ఉందండి. అన్ని విధాలుగా ఆడవాళ్ళు ముందుకు రావడానికి, ప్లస్ బయట తిరిగే జాబ్ పరంగా బయటికి వెళ్ళే వాళ్ళకి, షాపుల పరంగా బయట చేసుకునే వాళ్ళకి చాలా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే నిన్న నేనే 185 రూపాయలు లబ్ధి పొందాను. మా బాబు నా హాస్టల్లో ఉంటే అక్కడికని వెళ్ళాను. నాకు అప్ అండ్ డౌన్ 185 రూపాయలు లబ్ధి పొందాను. చాలా హ్యాపీనెస్గా ఉంది. అవును సార్. ఇక్కడ ఇంకో విషయం కూడా మేడం, అసలుకి ఈ పథకం ఒక 5 బస్సుల్లోనే పెట్టడం వల్ల మహిళలను మోసం చేస్తున్నారు అంటున్నారు కదా, ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అంటే ఇంకా అన్నారు కానీ అంత ఇది అవ్వలేదు కదా. ఈ రెండుకి మొత్తం ప్రిపరేషన్లో ఉండి మొత్తం ఇదే ఉంది, అవకాశం ఉంది. అవును సార్. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ని చూసి ఎలా చేయాలనే దాన్ని ఆలోచించే విధానం ఉంది. ఉందండి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది అట్లా. ఇప్పుడు ట్రాఫిక్ని బట్టి ఇంకా బస్సులు పెంచుకుంటూ వెళ్తారు. లేదు, అసలుకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీ ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సే కోతలు పెట్టేసి మహిళలను మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా మేడం. మరి లేదు సార్, అమ్మఒడి పథకం అమల్లో చేశారు, రైతు భరోసా వేశారు. ఇప్పుడు ఉన్న ఇది ప్రకారం రాష్ట్రం ఇదిలో ఉంది కదా, దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు చూచి అడిగేయాల్సి వస్తుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా, తను ఇబ్బంది పడకుండా, మమ్మల్ని ఇబ్బంది పడకుండా నిదానంగా చేసుకొస్తున్నారు. చాలా థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారికి. దీనివల్ల ఆర్టీసీ మీద భారం పడుతుంది అనేది కొన్ని వర్గాల వాదన మేడం. ఇప్పుడు ఓన్లీ ఎక్స్ప్రెస్ వరకు పెట్టడం వల్ల భారం పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా? భారం అన్నాక పడుతుంది కదండి, అన్నీ ఆయన ఆలోచించే చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఎన్నో కోట్లు భారం పడినట్టే కదా రాష్ట్రం మీద. మేడం, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కండక్టర్గా చేస్తున్నారు, కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్నారు అన్నారు కదా. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక, ఇప్పుడు ఫ్యామిలీస్ పరంగా ఈ 3 రోజుల నుంచి ఫ్లోటింగ్ ఎలా పెరిగిందంటారు? ఫ్లోటింగ్ బాగుందండి, బాగా జరుగుతుంది. అదీగాక శ్రావణ మాసం లాస్ట్ అవ్వడం, అందరూ ఫ్రీగా రావడం వల్ల గుళ్ళకి వెళ్ళడానికి అంతా బాగుంది. ఫ్లోటింగ్ బాగుంది. ప్రతి బస్ కూడా 50లు అట్లా అవుతున్నాయి. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మహిళలతో పాటు మగవాళ్ళు కూడా వాళ్ళతో పాటు జర్నీ చేయటం వల్ల ఈ ఏదైతే రోజువారీ కలెక్షన్ ఏదైతే ఉందో అది పెరుగుతుందంటారా? బాగానే ఉందండి. కలెక్షన్ కూడా బాగానే ఉంది, ఫ్లోటింగ్ ఉంది, బాగానే ఉంది. రెండు బాగానే ఉన్నాయి. ఇప్పుడు జెంట్స్ కూడా ఎక్కడం వల్ల మీకు టికెట్ రేషియో ఈక్వల్ అవుతుందంటారు? అవును సార్, వాళ్ళు కూడా ఫ్యామిలీ పరంగా వస్తున్నారు కాబట్టి మాకు ఈక్వల్ అవుతుంది. మొత్తం అయితే కనుక గతంలో కంటే ఇప్పుడే బాగుంది. బాగుంది. అవును సార్, ఈ 4 రోజుల నుంచి అయితే ఫ్లోటింగ్ బాగుంది. మరి ఫ్రీ బస్ అవ్వడం వల్ల, సెలవులు రావడం వల్ల ఏదన్నా కానీ ఫ్లోటింగ్ బాగుంది చాలా. ఓకే మేడం, థ్యాంక్ యూ. బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారమ్మా? నేను గుంటూరు బస్ స్టాండ్లో గ్రౌండ్ బుకింగ్ కండక్టర్గా పనిచేస్తున్నాను సార్. అవునండి. ఓకే, ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? మాకంటే ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మా బస్సులకి, నాన్ స్టాప్ బస్సులకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆర్డినరీ బస్సులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. జనాలు హ్యాపీగానే వెళ్తున్నారు, హ్యాపీగానే ఏ ఇబ్బంది పడట్లేదు. నాన్ స్టాప్కి కూడా మాకు ప్యాసింజర్స్ పెరిగారే కానీ మాకు ఎటువంటి రెస్ట్ లేదు, ఇబ్బంది లేదు. బస్సెస్ ఉన్నాయి, బస్సెస్ తగ్గట్టు జనాభా ఉన్నారు, వెళ్తున్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎక్స్ప్రెస్ బస్సుల వరకే లిమిట్ చేశారు కదా, దీనివల్ల ప్రజలను మోసం చేయడం తప్పితే ఉపయోగం లేదంటున్నారు కదా. ఎక్స్ప్రెస్ వరకు లిమిట్ చేయడం వల్ల మంచిదే అంటారా? మంచిదే సార్. ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా చాలానే ఉన్నాయి. ఫర్ సపోజ్ పర్చూర్ ఉంది, పర్చూర్ అని ఎక్స్ప్రెస్ బస్సెస్. మరి మాచర్లు ఉంది, మాచర్లు అన్నీ ఎక్స్ప్రెస్ బస్సెస్. మళ్ళీ విజయవాడకి కూడా ఒక ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయి. దాదాపు చాలా వరకు ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయి. కొన్ని వరకు నాన్ స్టాప్ బస్సెస్ ఉన్నాయి, అల్ట్రా డీలక్సెస్. ఎక్స్ప్రెస్ వరకు చాలా ఉన్నాయి. మనకి చాలా యూస్ఫుల్ అండి, నాట్ యూస్ఫుల్ ఏం కాదు. స్త్రీలకు చాలా ఉపయోగపడతాయి. చాలా దూరం వెళ్ళాల్సిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మా గురుగారు చెప్పినట్టు ఇందాక తిరుపతి వాళ్ళకి కూడా చాలా దూరాలు ఉన్నాయి. తిరుపతికి వెళ్ళడానికి, మళ్ళీ శ్రీశైలంకి, దూరణాల దగ్గరికి వెళ్ళడానికి బస్సెస్ ఉన్నాయి. బస్సులు అనేది 100-150 కిలోమీటర్లు తిరుగుతాయని మరి ఒక ప్రచారం ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అది మనం క్లారిటీగా చెప్పలేము సార్. అది మాకు మాత్రం, నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ ఎక్స్ప్రెస్ బస్సెస్, ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల స్త్రీశక్తికి చాలా ఉపయోగం, ఆడవారికి చాలా ఉపయోగం. ఇంటి నుంచి ఎంత దూరం వెళ్ళాలనుకుంటారు, కొంతమంది పేదవారు ఉంటారు, వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేకపోతారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ఈ పథకం వల్ల వాళ్ళు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళగలరు, వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అది మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ కార్యక్రమం చాలా మంచిది. అయితే దీనివల్ల ఆర్టీసీకి ఉపయోగం ఏముందంటారు? దీనివల్ల ఆర్టీసీకి చాలా ఉపయోగం ఉంది సార్. ఈ బస్సెస్ వల్ల చాలా ఫ్యామిలీస్ వస్తారు.
ఒక్కొక్కరికి ఇలా కుదరకపోతే నాన్ స్టాప్ ఎక్కుతారు. ఆ వారం మాకు ఆర్టీసీకి ఆదాయం పెరగడం తప్ప తగ్గడం అనేది ఉండదు సార్. మాకు ఇప్పుడు ఫ్రీ సర్వీస్ పెట్టినా కానీ నాన్ స్టాప్ ఫ్లోటింగ్ అలానే ఉంది సార్. మాకు బళ్ళు బాగానే నిండిపోతున్నాయి, మాకు బాగానే ఉంది సార్. మరి 3 రోజుల నుంచి బాగా ఉంది ఇంకా సార్. ఓకే, అయితే దీనివల్ల ఆర్టీసీకి లాభంగానే ఉంది, ప్రజలకి లాభంగానే ఉంది. అవును సార్, ఆర్టీసీకి లాభంగానే ఉంది, ప్రజలకి లాభంగానే ఉంది, స్త్రీలకి మరి ఇంకా మంచిగా ఉంది అది.